రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గల్ఫ్ వెళ్లేవారు ఏజెంట్ల చేతిలో ఎలా మోసపోతున్నారని వివరించారు. ఇక ముందు గల్ఫ్ వెళ్లేవారు సరైన జాగ్రత్తలు తీసుకుని గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా ఉండాలని సూచించారు. నమ్మకమైన ఏజెంట్ల ద్వారా మాత్రమే కానీ వెళ్లే వారి బంధువులు అక్కడ ఉండి అన్ని అనుమతులు తీసుకువెళ్లాలని సూచించారు. గంటా దీప్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది కరా గ్రామానికి చెందిన ఈమె గత అక్టోబర్ నెల 24న ఉపాధి కోసం బెహ్రాన్ వెళ్లారు. ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోయింది. అక్కడ వెట్టి చాకరీ చేయిస్తూ సరిగా తిండి కూడా పెట్టలేదని వీడియో మెసేజ్ ద్వారా తన బాధను తనకు చెప్పుకుందన్నారు. బాధ్యత గల మంత్రిగా మానవతా దృక్పథంతో బెహ్రాన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి ఇండియా వచ్చేలా కృషి చేశానని వెల్లడించారు. దీప్తికి భర్త, 2 పిల్లలు ఉన్నారు. వారి కుటుంబాన్ని కలుసుకొని ఇప్పుడు ఆనందంగా ఉన్నారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు ఏజెంట్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. దీప్తిని గల్ఫ్ పంపిన ఏజెంట్ పై పోలీసు కేసు పెట్టామని, చట్టం తన పని తాను చేస్తుందని తెలిపారు. ఏజెంట్ల పట్ల, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేమంగా తీసుకురావడం జరిగింది. గంటా దీప్తి వైఫ్ ఆఫ్ త్రిమూర్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన దీప్తిని గత నెల అక్టోబర్లో బెహ్రిన్ వెళ్ళటం జరిగింది. అక్కడ అనేక కష్టాలు పడి ఒక వీడియో మెసేజ్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ చేయటం, వెంటనే బెహ్రిన్ ఎంబసీకి మాట్లాడటం, ఆ అమ్మాయికి క్షేమంగా ఈరోజు రావటం జరిగింది. మరి అందరూ గమనించవలసిన విషయం, కరోనా అయిన తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎక్కడా కూడా ఉపాధి అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఏజెంట్ల మాటలు నమ్మి మీరెవ్వరూ కూడా బయట దేశాలకి ప్రయాణించొద్దు. ఏజెంట్లు 150% మోసాలకి లోనవుతున్నారు ఏజెంట్ల వల్ల. ఈ అమ్మాయి కూడా ఏజెంట్ వల్లే మోసపోయింది. ఆ ఏజెంట్ మీద కేసు కట్టడం, ఎఫ్ఐఆర్ కూడా అవడం జరిగింది. త్వరలోనే అతన్ని పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. ఏదైతే ఈ తప్పుడు ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అందులో ఉపేక్షించేది ఏమాత్రం లేదు. దయచేసి మనందరం కూడా మన బాధ్యతగా అందరికీ తెలియజేద్దాం. ఈ ఏజెంట్లు మాత్రం నమ్మవద్దు. పూర్తి స్థాయిలో మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ దీని మీద పూర్తి అవగాహనతో మీ యొక్క బంధువులు అక్కడ ఉంటే మాత్రం వెళ్ళండి తప్ప ఈ ఏజెంట్ల ద్వారా వెళ్ళి సరిసగం మోసాలు జరుగుతున్నాయి. మరి దీప్తి అనే అమ్మాయి గత నెల అక్టోబర్ నుంచి కష్టాలు పడి మరి ఏదో వీడియో మెసేజ్ వల్ల మా అదృష్టం బాగుండి అది మా కంట పట్టడం, వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడి మరి అలాగే లోకేష్ గారితో మాట్లాడి కూడా ఈరోజు ఈ అమ్మాయి ఇక్కడ రావడానికి మా వంతు కృషి చేసాం. సంతోషం. వాళ్ళు కుటుంబ సభ్యుల అదృష్టం క్షేమంగా తిరిగి వచ్చింది. మిగతా వాళ్ళు మాత్రం అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతాం.